హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాల్టి మన వీడియో ఏంటంటే, నేనైతే ఆల్రెడీ చెప్పా కదా. మనకు ఏపీలో ఎప్పుడైతే ఎలక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయో వెంటనే తర్వాత రోజు నుంచి పై గవర్నమెంట్ నుంచి చూసుకున్నట్లయితే మనకు విద్యా దీవెన స్కీమ్ కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కానివ్వండి, ఆసరా స్కీమ్ కానివ్వండి, ఈబీసీ నేస్తం స్కీమ్కి సంబంధించి అమౌంట్ అనేది ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా క్రెడిట్ అవుతూ వస్తాయని అయితే నేనైతే ఆల్రెడీ చెప్పా కదా. ఇవాళ చూసుకున్నట్లయితే మనకు బ్యాక్ 2 days నుంచి అయితే ఆల్రెడీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతూ వస్తున్నాయన్నమాట. జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి మోస్ట్లీ స్కీమ్ అమౌంట్ అనేది అయితే ఎవరికైతే మొదటి విడత అమౌంట్ పడలేదో ఆల్మోస్ట్ చాలామంది స్టూడెంట్స్కి అయితే పడుతూ వస్తున్నాయి గైస్. మీకు ఇంకా జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి అమౌంట్ అనేది పడుకుంటే కామెంట్ అయితే చేయండి ఒక్కసారి అయితే. ఇకపోతే గైస్ క్లియర్గా చూసుకున్నట్లయితే మహిళలకు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకం కానీ, ఆసరా స్కీమ్ సంబంధించి కానీ, ఈబీసీ నేస్తం స్కీమ్ సంబంధించి కానీ అమౌంట్ అనేది వరుసగా పడుతూ వస్తున్నాయన్నమాట. ఆల్రెడీ మనకు 2 days బ్యాక్ నుంచి అయితే అకౌంట్లో అమౌంట్ అనేది ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో వాళ్ళకు మాత్రమే క్రెడిట్ అవుతూ వస్తున్నాయన్నమాట. ఇందులో మెయిన్గా చూసుకున్నట్లయితే జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్కి అయితే ఇప్పటికీ కూడా పడలేదని అయితే రీసెంట్గా కామెంట్స్ కూడా చేస్తున్నారు. మీకు కూడా ఇంకా పడుకుంటే మాత్రం కామెంట్లో అయితే తెలపండి ఖచ్చితంగా అయితే. ఎందుకంటే మోస్ట్లీ ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అకౌంట్లో అమౌంట్ అనేది పడుతూ వస్తున్నాయన్నమాట. గైస్ మనకు 14th నుంచి స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఈ 28th వరకు అయితే వరుసగా అయితే అకౌంట్లో అమౌంట్ అనేవి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా పై గవర్నమెంట్ నుంచి అయితే విడుదల చేయబోతున్నారు.